ఈరోజు ఒక దైవజనుని పుట్టినరోజు డాక్టర్ సతీష్ కుమార్ గారిది. నాకు ప్రేరణ కలిగింది సంఘమంతా కలిసి ఈ దైవజను కొరకు ప్రార్థించాలని. విమర్శించేవారు చాలామంది ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవారు ఎక్కువ కావాలి. ఒక దైవజనుని దేవుడు ఎన్నుకొని మన భారతదేశంలో ఇంత గొప్పగా వాడుకుంటున్నాడు. నాకు దాదాపు 30 సంవత్సరాలని తెలుసు. ఈరోజు సాయంకాలము కృతజ్ఞత కూడికకు ఆహ్వానం వచ్చింది, వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి నేను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘము మరి మనమందరం కలిసి ఒక మాట, ఇంత విరివిగా వాడబడుతున్న గొప్ప దైవ సేవకునికి శుభములు తెలుపుతూ ప్రార్థన చేయాలని నాకు ప్రేరణ కలిగింది. అతనికి ఉన్న దర్శనము నెరవేరాలి, దేవుడు ఆయుస్సు ఆరోగ్యం ఇవ్వాలి, అభిషేకం ఇవ్వాలి. రోజుకు ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ప్రయాణాలు ఉంటాయి. తనకు కుటుంబం ఉంది, దేవుడు కుటుంబాన్ని దీవించాలి, దేవుని మార్గంలో అన్ని కార్యాలు జరగాలి. దాదాపు 30 కల్వరీ టెంపుల్స్ ఆయన నిర్మించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. కాబట్టి మనం ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, ఈ రోజు కొరకు నేను స్తుతిస్తున్నాను. సజీవులకులో మమ్మను ఉంచినావు. మా ఆయుస్సు, మా కాలగతులు, మా ఆరోగ్యం, అభిషేకం ఇవన్నీ నీవు ఇచ్చిన దానములు నాయన. నీకే ఘనత, మహిమ, ప్రభావములు నేను చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప దైవజనుడు భారతదేశంలో మరి ప్రభా కాకుండా విదేశాల్లోనూ విరివిగా వాడబడుతున్న డాక్టర్ సతీష్ కుమార్ గారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఇంతవరకు నువ్వు కాపాడినావు. గత 30 సంవత్సరాల నుండి దాసుని మరి మీరు ఎత్తిపట్టి వాడుకుంటున్న విధానం కొరకు వందనాలు. తనకిచ్చిన కుటుంబాన్ని కాపాడండి, సేవను కాపాడండి. మరి అనూహ్యమైన కార్యాలు నీ కొరకు ఆయన మరి చేసినాడు. ప్రభువా, నీవు అవన్నీ తలంచుకొని దీర్ఘాయుస్సు ఇచ్చి అభిషేకం ఇచ్చి, అభిషేకం కాడిని విరగొడుతుందని యెషయా 10:27లో ఉన్న వచనం నెరవేర్చండి. అనాయింటింగ్ విల్ బ్రేక్ ద యోక్. ఎంతో భారం ఉంటుంది, ప్రజలు అర్థం చేసుకోలేకుండా ఉన్నంత కార్యాలు ఉంటాయి నాయన. కానీ నీవు ఈ దాసునికి తోడుండి ధైర్యం ఇచ్చి, శక్తినిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆనందం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, ఆయుస్సునిచ్చి దీవించుమని ప్రభా, మేము ఇలాంటి గొప్ప దైవజనుల కొరకు ప్రార్థన చేయడం ఉత్తమమైందని నీ దాసురాలు బయలుపరిచినాం. ఇలాంటి దైవ సేవకుల కొరకు, సేవకురాళ్ళ కొరకు, నీ కాడి మోసే భక్తుల కొరకు, సిలువను మోస్తూ ఎన్నెన్నో విమర్శలు, ఎన్నెన్నో ఆటుపోట్లు, ఎన్నో ఆటంకాలు, మరి గుండెలో ఎంతో ఆవేదన కలిగిన ఎప్పుడు కూడా సిలువను క్రింద పెట్టకుండా ఎత్తుపట్టుకొని ముందుకు సాగి ఈ వీరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అటు వారి అందరినీ మీరు దీవించాలని, ధైర్యపరచాలని. నీ అభిషేకం ఎప్పుడైతే నిండుగా ఉంటుందో ఇలాంటి కాడి విరిగిపోతుంది నాయన. కాబట్టి అట్టి అభిషేకంతో నీ దాసుని ధైర్యంతో సిలువనెత్తుకొని ముందుకు సాగి నీ చిత్తం నెరవేర్చడానికి కావాల్సిన మనోధైర్యం, ఆత్మబలం, శారీరకమైన ఆరోగ్యం, నెమ్మది దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.